సార్ చెప్పండి, ఇన్ని మీరు నిరసనలు చేసిన, ధర్నాలు చేసిన, సుప్రీంకోర్టు అనేది ఇంకా మీకు ఎలాంటి తీర్పును కూడా ఇవ్వట్లేదు, ఇంత పోరాటాలు చేస్తున్నారు కదా, మరి ఎట్లా అసలు పరిస్థితి ఏంటి? దళిత క్రైస్తవులు ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో కోట్లాది మంది ప్రజలు ఇంకా పోరాటాన్ని, ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నిరసనలు, విజ్ఞాపనలు, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, లాబింగ్ చేయటమే కాకుండా ఉధృతమైనటువంటి పోరాటం చేయాలి. ప్రజా ఉద్యమంగా బయటకు వచ్చి ప్రజా ఉద్యమాన్ని నడిపించాలి. అప్పుడు కానీ పాలకుల కళ్ళు తెరుచుకోరు. పాలకులు ఎవరైతే దళిత క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నారో ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలు, ఈ వ్యవస్థల కళ్ళు తెరిపించాలి అంటే తప్పకుండా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, కాన్ఫరెన్స్లు కానీ, సెమినార్స్ కానీ ఇవన్నీ కూడా దళిత క్రైస్తవుల్లో అవగాహన కల్పించడానికి ఉపయోగపడాలి. అవగాహన కలిగిన తర్వాత ఉద్యమం చేసి, ఉద్యమం రూపంలో, ప్రజా ఉద్యమం రూపంలో, ఒక మహా ఉద్యమం రూపంలో వీళ్ళు పోరాటం చేస్తే తప్ప పాలకులు కళ్ళు తెరుచుకోరు. ఈ ఇచ్చినటువంటి తీర్పులు కానీ, ఇప్పుడున్నటువంటి చట్టాలు కానీ మారవు. సో పోరాటమే అంతిమ పరిష్కారం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే మీరు ఇందాకనే రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మీరు మాట్లాడారు, అంటే చాలా వరకు తెలంగాణలో క్రిస్టియానిటీ లేదు, బట్ ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది అని చేసి అంటున్నారు. అంటే తెలంగాణలో లేనట్టేనా క్రిస్టియానిటీ? కంపేర్ చేసుకుంటే అక్కడ 90% దళితులందరూ క్రైస్తవులుగా మారారు. ఇక్కడ ఆ స్థాయిలో తెలంగాణలో ఇంకప్పుడే క్రైస్తవం ఇక్కడ విస్తరిస్తూ ఉంది. అది ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది, అక్కడ విస్తృతంగా ఉంది. సో ఈ ఉద్యమం అనేది అక్కడ నుంచి మొదలవ్వాలని చెప్పాను అనమాట. ఎక్కడైతే ఎక్కువ ప్రజలు బాధపడుతున్నారో దళిత క్రైస్తవులు సంఖ్యాపరంగా, అక్కడ నుంచి మొదలవ్వాలి ఉద్యమం. తర్వాత ఇక్కడ ఈ 2 రాష్ట్రాలు కలిపి దక్షిణాది రాష్ట్రాలు, ఇంకా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆ రాష్ట్రాలకు కూడా దళిత క్రైస్తవులు ఉన్నారు. అందరూ కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరూ కూడా కోట్లాది మంది ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రజా ఉద్యమంగా, ఒక మహా ఉద్యమంగా పోరాడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అంటే కొంతమంది అగ్రకులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పైన ఇష్టానుసారంగా మాట్లాడడం, లేకపోతే మీ మతం పైన ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది కదా, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఎవరు మతాన్ని విమర్శించినా, ఎవరు ఇష్టానుసారంగా మాట్లాడినా మేమైతే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన పని లేదు, ప్రతిస్పందించాల్సిన పని లేదు. మా దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, అణగారిన ప్రజలు, అణచివేయబడ్డటువంటి ప్రజలు, పేద ప్రజలు, సమాజంలో అణగద్రొక్కబడినటువంటి ప్రజలు, వీళ్ళందరినీ కూడా సమీకరించి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పోరాటం వైపు నడిపించడం మా యొక్క ధర్మం. వేరే మతాల వాళ్ళు ఏమి విమర్శిస్తున్నారు, ఏమి మా మీద దాడి చేస్తున్నారు, ఏ విధంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారు అనేది మాకు అప్రస్తుతం. దాని జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. మా హక్కుల కోసం మేము పోరాడతాం, మా హక్కుల కోసం మా ప్రజల్ని సమీకరించుకుంటాం. ఏ విధంగా పోరాటం చేస్తారు? ముందు వాళ్ళకి బోధించి, వాళ్ళని సమీకరించి, తర్వాత పోరాటం చేసి, ప్రభుత్వం మీద పోరాటం చేసి ఎస్సీ హోదా ఇవ్వాలి దళిత క్రైస్తవులకి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాలి, దళిత క్రైస్తవులు ఉన్నటువంటి పేదరికం పోవాలి, అసమానతలు పోవాలి, వివక్ష పోవాలి, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగాలి, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం ఆగాలని చెప్పేసి మేము పోరాటం చేసి మా హక్కుల్ని, మా యొక్క హోదాని సాధించుకుంటాం. ఓకే, అంటే చాలా వరకు ఫైనల్ గా రాదు, అసలు మేము రానివ్వము అని చెప్పేసి కూడా కొంతమంది కేంద్రంలో మాట్లాడుతున్నారు. మరి ఎట్లా? ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మాటే శాసనం. చట్టాలు కానీ, శాసనాలు కానీ ప్రజలకు అనుగుణంగా ఉండాలి, అంతే కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు, దేశం అంటే ప్రజలు, ప్రజలు అంటే దేశం. ఇప్పుడు ప్రజల యొక్క ఉద్యమాన్ని, ప్రజల యొక్క పోరాటాలని కాదని పాలక వర్గం ఏమీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఘర్షణలు వస్తాయి, దేశంలో అశాంతి అలజడి నెలకొంటుంది. కాబట్టి తప్పకుండా పాలకవర్గం ఈ పోరాటాన్ని చూసి, ఈ పోరాటానికి స్పందించి న్యాయం చేస్తుందని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా విజయాన్ని సాధిస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఫైనల్లీ మోడీ రాజకీయం ఏమన్నా కొనసాగుతుంది అనుకుంటున్నారా? అది వెనుక అంటే నేను ఇందాక చెప్పాను, ఈ కుల వ్యవస్థ అనేది, హిందూ మతం అనేది 2 కూడా కవల పిల్లల లాంటివి. హిందూ మతంలో కుల వ్యవస్థ అంతర్భాగం. అంబేద్కర్ గారు చెప్పినట్లు హిందూ మతం
యొక్క దుర్వాసనే కుల వ్యవస్థ. ఈ ఈ హిందువులు ఎక్కడికి వెళ్తే అక్కడికి, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, ఎక్కడికి ఈ ప్లానెట్లో ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళతో పాటు కులాన్ని తీసుకుని వెళ్తారు. అక్కడ కుల వివక్ష చూపిస్తారు, కుల సంఘాలను స్థాపిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ సమాజాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు, మొత్తాన్ని పొల్యూట్ చేసేస్తారు. కాబట్టి ఈ హిందూ వ్యవస్థ మారాలి, హిందూ వ్యవస్థలోనే మతంలోనే ప్రక్షాళన జరగాలి, హిందూ వ్యవస్థ మతంలోనే సంస్కరణలు రావాలి, సమానత్వాన్ని వాళ్ళు అంగీకరించాలి, వాళ్ళు సంస్కరించబడాలి. దళిత క్రైస్తవులకి, కోట్లాది మంది ప్రజలకి న్యాయం చేయడానికి వాళ్ళు ముందుకు రావాలి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.